వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నానండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోటి ఆడతా పాడతా చేసేసుకోవచ్చు అని చెప్పొచ్చండి. మరి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది? అందరికీ తెలిసిందేనండి. నేను ఎలా చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇలా బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను. ఇవి మనకి మామూలుగా ఫ్యాన్సీ షాప్లో అట్లా అమ్ముతారండి. అలానే సిల్క్ థ్రెడ్ని మనం దేనికైతే మ్యాచింగ్గా ఇట్లా చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ కాంబినేషన్లో ఇలా థ్రెడ్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే చూస్తున్నాను కదా, ఈ కలర్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఏదైనా లాంగ్ బుక్ కానీ ఏదైనా పిల్లలు వాడే అట్టలవి ఉంటాయి కదా, అవి కానీ లేదంటే స్లేటు ఇలాంటివి ఏదన్నా తీసుకుని దానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దాని చుట్టూతో ఇట్లా రౌండ్స్ లాగా చేసేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇలా 25 చుట్టులు అయితే చుట్టేసేసాను. 25 చుట్లు అనేది అయిపోయిన తర్వాత దారాన్ని అయితే కట్ చేసుకుని గమ్ అనేది కొంచెం అంటిస్తే కొంచెం గట్టిగా పోగులుగా విడిపోకోకుండా బాగుంటుందండి. ఇదిగో చూస్తున్నారు కదా, కట్ చేసినట్లయితే ఇలా వస్తుందండి. ఈ కొంచెం ఎలా సరిపోతుంది అని అనుకోవద్దు. ఇది గాజుకి అది చుట్టేసిన తర్వాత ఇంకా ఏదైనా గ్యాప్ ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇలానే 25 చుట్లు అనేవి చుట్టేసుకుని రెడీ చేసుకోవచ్చు. ఇది పర్టికులర్గా 25 చుట్టులే చుట్టాలి అని ఏమీ లేదండి. కొంతమంది 15 అయినా చుట్టుకోవచ్చు, లేదంటే 30 అయినా కూడా మనం చుట్టుకోవచ్చు అండి. అది పూర్తిగా మన ఆప్షన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే 25 చుట్లు అయితే చుట్టేశాను. ఇప్పుడు దీనికి కొద్దిగా స్టోన్ గమ్ అనేది ఉంటుంది కదా, ఆ గమ్ని అయితే అప్లై చేసేసి బ్యాంగిల్కి ఇలా అతికించేస్తున్నానండి. ఊడిపోతుందేమో అని మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు, స్ట్రాంగ్గానే ఉంటుందండి. ఇలా గమ్ అనేది అప్లై చేసి ఇలా గాజు చుట్టూతా కూడా మనం తీసుకున్నటువంటి ఈ దారం అనేది ఉంది కదా, ఈ దారం అంతా కూడా చక్కగా ఈ బ్యాంగిల్ అనేది బయటికి కనపడకోకుండా ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఒకవేళ దారం కనుక అయిపోయింది అనుకుంటే సేమ్ ప్రాసెస్, మళ్ళీ దారం అనేది నాటకి ఇట్లా చుట్టాను కదా అలానే చుట్టేసేసుకుంటూ వెళ్ళటమే. కాకపోతే ఇలా చుట్టేటప్పుడు దారాన్ని మీరు ఆ పోగులన్నిటినీ కూడా ఒకే దగ్గరికి వచ్చేటట్లుగా కాకుండా కొంచెం వెడల్పుగా వచ్చేటట్లు ప్లస్ బ్యాంగిల్ అనేది కనపడుకోకుండా ఉండేటట్లుగా కవర్ చేసుకుంటూ చుట్టినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. బాగా లావుగా కూడా కనపడుకోకుండా ఉంటుందండి. ఇలా అయిపోయిన తర్వాత 2 బ్యాంగిల్స్ని నేను సేమ్ కలర్ తోటి ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఇలా స్టోన్స్ అవి ఉంటాయి కదా, వాటిని అయితే యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి ఐ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ని తీసుకున్నాను. చిన్న సర్కిల్ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ అవి కూడా తీసుకున్నానండి. ఇలా ఈ స్టోన్స్ని అదేనండి కుందన్స్ అంటున్నాను కదా, ఆ స్టోన్స్ని ఇలా స్టోన్ గమ్ అనేది అప్లై చేసేసి కావలసిన డిజైన్ అనేది మన క్రియేటివిటీని బట్టి ఆ డిజైన్ అనేది మనం చేసుకోవటమేనండి. నేను వచ్చేసరికి ఒక ఫ్లవర్ షేప్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా డిజైన్ చేసుకున్నాను. మీ థాట్స్ని బట్టి మీరు ఎలా అయితే బాగుంటుంది, మీ డ్రెస్సెస్కైనా లేదంటే శారీకైనా బ్లౌజెస్కి ఏ డిజైన్ వచ్చింది ఆ డిజైన్లో ఇలా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇలా స్టోన్స్ని స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇట్లా ఫ్లవర్ షేప్ అనేది చేసుకుంటున్నానండి. ఒక ఫ్లవర్ షేప్ అంటే అటువైపు 2 ఇటువైపు 2 వచ్చేటట్లుగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే నేను చేసుకున్నాక నెక్స్ట్ స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి స్టోన్ని కూడా అంటించేసేసుకుంటున్నాను. ఇట్లా డైమండ్ షేప్ వచ్చేటట్లుగా నేను పెట్టుకుని ఇలా అంటించేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయటమేనండి. మళ్ళీ ఫ్లవరు, మళ్ళీ డైమండు. ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా ఆరిపోయిన తర్వాత ఫ్లవర్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ చిన్న కుందన్ అనేది స్టోన్ గమ్ అప్లై చేసి దాని మీద అంటించేస్తున్నానండి. ఇలా గాజంతా కూడా మనం రెడీ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కేర్ఫుల్గా అయితే చేసుకోండి, ఎందుకంటే గాజు కొంచెం అటు ఇటు తిప్పేటప్పుడు కుందన్స్ అనేవి పడిపోకోకుండా తగలకోకుండా కొంచెం జాగ్రత్తగా అంటించుకోవచ్చు. ఇది మనం చక్కగా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఏదైనా సాంగ్స్ పెట్టుకుని కానీ లేదంటే ఏదైనా స్పిరిచువల్కి సంబంధించింది ఏదైనా మెసేజెస్ అట్లా పెట్టుకుని హ్యాపీగా వాటిని వింటూ ఇలా చేసే పనిని ఎంజాయ్ చేస్తూ కూడా చేసుకోవచ్చండి. ఇలా మనకైనా మన పిల్లలకైనా శారీస్కైనా డ్రెస్సెస్కైనా మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ని మనమే ఈజీగా చేసేసుకోవచ్చండి. అంతేకాకుండా మన ఫ్రెండ్స్కైనా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరి ఇంట్లో అయినా ఫంక్షన్స్ అది జరిగినప్పుడు ఇలా తయారు చేసేసి వాళ్ళకి గిఫ్ట్ పర్పస్గా ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఇది ఒక స్మాల్ బిజినెస్గా కూడా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదండి. మరి అలా బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు. లేదు అంటే మన కోసం మనమే ప్రిపేర్ చేసుకున్నా కూడా అది కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. ఆ ఖర్చు మనం మిగిల్చినట్టే కదండి.
చూస్తున్నారు కదా, ఇలా ఒక బ్యాంగిల్ని అయితే నేను నా దగ్గర ఉన్నటువంటి కుందన్స్ అంటే స్టోన్స్ ఇవన్నీ యూస్ చేయడానికి ఒక బ్యాంగిల్కే వచ్చేలాగా ఉన్నాయండి. అందువల్ల నేను ఒక బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సెకండ్ బ్యాంగిల్కి వచ్చేసరికి వేరే డిజైన్ అనేది, అంటే ఫస్ట్ బ్యాంగిల్కి నేను కొంచెం హెవీగా అనిపించింది. సెకండ్ బ్యాంగిల్కి వచ్చేసరికి ఇలా సింపుల్గా చేయాలి అని అయితే అనుకున్నానండి. మరి ఒక్కొక్క గాజుకి ఒక్కొక్క డిజైన్ అయితే ఎలా వేసుకుంటాము అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎటునో ఒక చేతికి వాచ్ అనేది పెట్టుకుంటాను కాబట్టి నాకు సింగిల్ బ్యాంగిల్ వేసుకోవటమే అలవాటండి. అందువలన ఇలా నేను సింగిల్ గాజు అయినా పర్వాలేదు అనుకుని నేను ఇలా ఒక్క గాజుని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ బ్యాంగిల్కి వచ్చేసరికి ఒక చిన్న సర్కిల్ షేప్లో ఉన్నటువంటి ఇలా స్టోన్ అయితే తీసుకుంటున్నానండి. దాన్ని ఒక ఫ్లవర్ షేప్లో ఇలా బ్యాంగిల్ మీద అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ గమ్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. నేను ఇది ఫస్ట్లో కూడా ఇలా బ్యాంగిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. అవి ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా అలానే ఉన్నాయండి. కాబట్టి ఊడిపోతాయి అని మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. చేసుకోవటం కూడా పెద్ద కష్టమేమీ కాదండి. మనకి ఒక ఐడియా, అంటే ఏం డిజైన్ వేసుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటే చాలు. ఒకవేళ మీకు ఐడియా వచ్చిందనుకోండి, వెంటనే బ్యాంగిల్ మీద ట్రయల్ వేయకోకుండా ఒక పేపర్ మీద ఆ డిజైన్ అనేది డ్రా చేసుకుని అది చూడడానికి ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుని ఆ పైన గాజు మీద ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి. పెద్ద కష్టం కూడా కాదు. 1-2 సార్లు మీరు ఇలా పెట్టుకున్నారు అంటే థర్డ్ టైం మీకు ఈజీగా స్పీడ్గా కూడా చేసేయచ్చండి. నాకు మ్యాక్సిమం రెండింటికి కలిపి ఒక 40 మినిట్స్ టైం అయితే పట్టింది. దారం పోసుకోవటం కానివ్వండి, ఇలా మొత్తం కుందన్స్ అవన్నీ అంటించుకోవడానికి కానీ ఒక 40 మినిట్స్ టైం అయితే పట్టిందండి. మరి రోజు మొత్తం మీద మనం ఎంతో కొంత టయాన్ని పనికిరాని వాటికి ఉపయోగించుకునే కంటే ఇలా పనికొచ్చే వాటిని ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక, పిల్లలు స్కూల్కి అది వెళ్ళాక, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఉన్న కొద్ది టయాన్ని ఇలా చేసుకుంటానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. మంచి టైంపాస్ కూడా అవుతుంది. భక్తిగా ఏదన్నా పాటలు వింటూనో, లేదంటే వాటికి సంబంధించినటువంటి వాక్యాలు అవి ఉంటాయి కదా, వాటిని వింటూ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా మన పని మనం చేసేసుకోవచ్చు. మనం ఇలా చేస్తున్నాము అని తెలియకోకుండానే ఈజీగా పెద్ద శ్రమ లేకోకుండా అయితే చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, దీనికైతే నేను ఒక ఫ్లవర్ షేప్ అనేది చేసుకుని పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫ్లవర్ సింగిల్గా ఉంటే బాగోదు కదా అనిపించి డ్రాప్, అంటే వాటర్ డ్రాప్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉన్నటువంటి స్టోన్ అయితే ఈ ఫ్లవర్ షేప్కి అటువైపు ఇటువైపు కూడా ఇలా 3 స్టోన్స్ వచ్చేలాగా అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను అంటించుకున్నానండి. గమ్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, ఊడిపోతుంది అన్న భయం అయితే పడాల్సిన అవసరం లేదండి. ఇది కంప్లీట్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా టైం అనేది ఆరటానికి మాత్రమే పడుతుందండి. మనం ప్రిపేర్ చేయడానికి అయితే పెద్ద టైం అయితే మనకి పట్టదు. చూస్తున్నారు కదా, ఇలా ఒక ఫ్లవర్ షేప్లో 4 వచ్చేటట్లుగా నేను అంటించుకున్నానండి. చూస్తున్నారండి వీడియోలో, ఇంకా ఒకటే ఆరిందండి, మిగతావి ఇంకా ఆరవలసినవి ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్గా డ్రై అయిపోతే ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను. మరి ఈ 2 డిజైన్స్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అనేది నేను అంబ్రెల్లా కట్తో డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నాను. దానికి మ్యాచింగ్గా ఇలా బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనకి ఏ కలర్ కాంబినేషన్లో కావాలి అనేది మన డ్రెస్సెస్ అయినా శారీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకైనా మీకైనా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు కూడా చేయొచ్చండి. పెద్ద ఖర్చు ఏమీ కాదు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. రేపు మరో చక్కటి వీడియోని మీ దాకా తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.